బంగారం ధర ఎందుకు ఇలా రోజు రోజుకి పెరుగుతుంది? 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర సుమారు 75,000 ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే 50,000 మార్కెట్ ని ఈజీగా దాటేసింది. అసలు ఇంతలా ధర పెరగడానికి కారణాలేంటి? ఫ్యూచర్ లో తగ్గే ఛాన్సెస్ ఉందా? ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. మొదటి కారణం ఏంటంటే గ్లోబల్ అనిశ్చితి అండ్ వార్స్. ప్రపంచంలో చాలా చోట్ల వార్స్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదాహరణకి రష్యా యుక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ గాజా వార్, రెడ్ సీ క్రైసిస్ లాంటివి. ఇవే కాకుండా ట్రంప్ టారిఫ్ వార్ ని స్టార్ట్ చేసి చాలా దేశాలపై భారీ టారిఫ్ ని వేస్తున్నాడు. రీసెంట్ గా గ్రీన్లాండ్ గురించి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ పడిపోతున్నాయి. స్టాక్ మార్కెట్ మీద నమ్మకం తగ్గినప్పుడు ఇన్వెస్టర్స్ తమ డబ్బుని సేఫ్ ఇన్వెస్ట్ అయిన గోల్డ్ వైపు మళ్లిస్తున్నారు. రెండో కారణం ఏంటో చూద్దాం. తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్. చాలా దేశాల్లో బాండ్స్, ఎఫ్డీలు ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తగ్గిపోయాయి. దీంతో ప్రజలు డబ్బు సేఫ్ గా ఎక్కడ పెట్టాలి అని ఆలోచించి గోల్డ్ ని ఎంచుకుంటున్నారు. మూడో కారణం ఏంటో చూద్దాం. ఇండియన్స్ అండ్ గోల్డ్ ఎమోషన్. మన ఇండియాలో గోల్డ్ అనేది కేవలం ఇన్వెస్ట్మెంటే కాదు, ఒక ఎమోషన్. పండుగ వచ్చినా, పెళ్లి అయినా, ఫంక్షన్ అయినా గోల్డ్ కొనడం కామన్. ఇలా ఎక్కువ కొనడం వల్ల డిమాండ్ భారీగా పెరుగుతుంది, కానీ సప్లై మాత్రం అంతగా పెరగడం లేదు. డిమాండ్ పెరిగితే ధర పెరగడం సహజం. నాలుగో కారణం ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొనుగోలు చేస్తున్నాయి. ఇన్వెస్టర్లే కాదు, ప్రపంచంలో చాలా దేశాల సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ ని రిజర్వ్ గా కొనుగోలు చేస్తున్నాయి. ఉదాహరణకి మన ఇండియాలో 2024లో దాదాపు 70 టన్నుల గోల్డ్ ని కొనింది. ఇలా గవర్నమెంట్ కి భారీగా కొనుగోలు చేయడం వల్ల డిమాండ్ ఇంకా పెరుగుతుంది. డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉంటే గోల్డ్ ధర పెరగడం ఖాయం. అయితే ఫ్యూచర్ లో గోల్డ్ ధర తగ్గే ఛాన్సెస్ ఉందా అంటే అవును, తగ్గే ఛాన్సెస్ ఉంది. డిమాండ్ తగ్గితే, అంటే ఒక రకంగా చెప్పాలంటే గోల్డ్ కొనడం మానేస్తే ఆటోమేటిక్ గా గోల్డ్ ప్రైస్ తగ్గిపోతుంది. ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా వార్స్ ఆగి, టారిఫ్ వార్స్ తగ్గి, ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లోకి వచ్చి పరిస్థితులు పీస్ఫుల్ గా మారితే, అలాగే సప్లై కూడా పెరిగితే అప్పుడే గోల్డ్ ధర తగ్గే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మాత్రం పెద్దగా తగ్గే ఛాన్సెస్ కనిపించడం లేదు. మరి గోల్డ్ ధర తగ్గాలంటే ఏం చేయాలి? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.